ఇక విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో గాజువాక జనసేన పార్టీ నాయకులు క్యాండిల్ ఇంజెక్షన్ వద్ద పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న గాజువాక జనసేన పార్టీ ఇన్ఛార్జి కోన తాతారావు మాట్లాడారు. ఇక స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంతో కీలక పాత్ర పోషించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తానని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో దాన్ని వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్ షాతో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడారని అన్నారు. గ్రాంట్ ఇచ్చారనంటే మాత్రం అది ఆషామాషి కాదు. ఈవేళ ఏంటంటే స్టీల్ ప్లాంట్ నెగిటివ్ నెట్వర్క్కి వెళ్ళిపోయింది. గత సంవత్సరం 380 కోట్లు పాజిటివ్ నెట్వర్క్ ఉంటే గత సంవత్సరం 5,800 కోట్ల నష్టాలు రావడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ 4,000 కోట్ల పైన నెగిటివ్ నెట్వర్క్ వెళ్ళిపోయింది. ఈవేళ 11,000 కోట్లు వచ్చిందనంటే ఆల్మోస్ట్ ఆల్ ఈవేళ మళ్ళీ 7-8,000 కోట్ల రూపాయలు మళ్ళీ పాజిటివ్ నెట్వర్క్లో రావడానికి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ఏ పరిశ్రమ అయినా కానీ పాజిటివ్ నెట్వర్క్లో ఉంటే ఆటోమేటిక్గా ఆ పరిశ్రమకు భవిష్యత్తు ఉంటుంది తప్పించి నెగిటివ్ నెట్వర్క్లో ఉంటే మాత్రం ఆ పరిశ్రమ భవిష్యత్తు ఉండదు. అలాంటి స్థితికి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం జరిగింది. ఈవేళ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం తాలూకా భవిష్యత్తే ఆయన కావాలి తప్పించి నాకు ఏది ముఖ్యం కాదు అన్నటువంటి సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నారు. శ్రీ నరేంద్ర మోదీ గారు ఆశీస్సులతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మంచి రోజులు వచ్చినాయి నిన్న. దాంట్లో భాగంగానే 11,442 కోట్ల రూపాయలు దీని పునర్జీవం పోయటానికి వారు కేటాయించారు. ఆ కేటాయింపినటువంటిది ఇంత పెద్ద స్థాయిలో ఏ కంపెనీకి కానీ ఏ పరిశ్రమకు కానీ అలా కేటాయింపులు జరగలేదు గతంలో కానీ ఎప్పుడు కూడా. ఒకటి ఎన్డీఏ గవర్నమెంట్లో 1998లో ఒకసారి ఇబ్బందులు పాలవుతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల బాట పడితే బీఎఫ్ఆర్కి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. అది ప్రధానంగా ఇవాళ చెప్పుకోదలుచుకుంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన 2021 జనవరి 22 వస్తే వెంటనే స్పందించినటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. గ్రాంట్ ఇచ్చారనంటే మాత్రం